మహావిష్ణువు అంటే సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న స్వరూపం. ఆయన పూర్తిగా నిండిపోయి ఉన్నారట ప్రతి పదార్థంలో. అసలు పూర్తిగా అంతటా వ్యాప్తి చెంది ఉన్న శక్తి అంతా శ్రీ మహావిష్ణువే కదా. ఎక్కడ ఉంటాడు అంటావేమిటి? నువ్వు చూడగలిగితే ఎక్కడైనా ఉంటాడు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మహావిష్ణువు అంటే సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న స్వరూపం. అయితే శ్రీ మహావిష్ణువు అంటే అంతటా నేను ఉన్నాను అనేటట్టుగా ఆ వ్యాపకత్వం అన్నది వివిధ రూపాలలో మనకి కనిపిస్తూ ఉన్న నరసింహస్వామి స్వరూపం ఏదైతే ఉందో ఇది నిజంగానే ఈ సర్వవ్యాపకత్వం ఏదైతే ఉందో దీన్ని నిరూపణ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ముఖ్యంగా నరసింహస్వామి ఎవరి కోసం వచ్చారు? మనందరి కోసం వచ్చిన ప్రప్రథమంగా ప్రహ్లాదుడు భక్తితో పిలిచాడు కాబట్టి ప్రహ్లాదుని యొక్క నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదు కాబట్టి స్వామి వచ్చారు. ఎలా వచ్చారు? మనందరికీ ఈ కథ తెలుసు. ఆయన ఒక పెద్ద స్తంభం నుంచి వచ్చారు. మరి ఆ స్తంభం ఎక్కడుంది అంటే హిరణ్యకశిపుడు యొక్క అంతఃపురంలో ఉంది. మరి అలా ఎందుకు భగవంతుడు రావాలి? ఆ కథ కూడా మనకి తెలుసు. అయితే ఒక్కసారి ఈ సర్వవ్యాపకత్వానికి మనం చిహ్నంగా అంటే నిదర్శనంగా ఈ సంఘటన గుర్తుకు తెచ్చుకుంటే అసలు ఏముంది, ఏం బలం ఉంది, ఎందుకలా విర్రవీగిపోతున్నావు, ఎవరిని చూసుకుంటున్నావు అని అంటే ఈ చిన్న పిల్లవాడు అంటే ఎప్పుడు హరినామస్మరణ చేసుకుంటూ తరించిపోతున్న మహాభక్తుడు అయిన ప్రహ్లాదుడు అంటాడు, అదేంటి తండ్రి, నీలో ఉన్న బలము నాలో ఉన్న బలము అసలు పూర్తిగా అంతటా వ్యాప్తి చెంది ఉన్న శక్తి అంతా శ్రీ మహావిష్ణువే కదా. ఎక్కడ ఉంటాడు అంటావేమిటి? నువ్వు చూడగలిగితే ఎక్కడైనా ఉంటాడు అని అంటారు. అవునా అని ఇంకా కోపం పెరుగుతూ ఉంటుందన్నమాట. అంతటా ఉంటాడా నీ హరి అంటే ఖచ్చితంగా అంతటా ఉంటాడు. ఇప్పుడు మనకి ఈ సంఘటనకి సంబంధించి భాగవతంలో ఒక అద్భుతమైన వర్ణన ఉంటుంది. అంటే శ్రీ మహావిష్ణువు సిద్ధంగా ఉన్నారట, అంతటా ఉంటాడు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో ఈ రాక్షసుడు ఇదిగో ఇక్కడ ఉంటాడా అంటే ఉన్నాను అని భగవంతుడు బయటికి రావాలి. అందుకే సర్వవ్యాపకత్వం, ఆయన పూర్తిగా నిండిపోయి ఉన్నారట ప్రతి పదార్థంలో. ఎందుకు అంటే ఎక్కడ వేలు చూపించి ఇందులో ఉన్నాడా అన్న వెంటనే స్వామి అందులోంచి బయటికి రావాలి. మరి హిరణ్యకశిపుడు ఏ పదార్థం చూపిస్తాడో తెలీదు, ఏ స్థలం చూపిస్తాడో తెలీదు, అంతటా నిండిపోయాడట స్వామి. నరసింహ రూపంలో ఆయన రాకముందు అంతటా నిండిపోయాడట. భక్తుడు ఏం చెప్తున్నాడు, అక్కడ రాక్షసుడు ఏం కోరుతాడు, ఎలా రమ్మని చెప్తాడు అని ఎదురు చూస్తున్నట్ట. దీనికి సంబంధించి పైలోకంలో ఉన్న దేవతా స్వరూపాలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. స్వామి అసలు ఎలా వస్తారు, ఆవిర్భావం ఎలా ఉంటుంది అని. అయితే రూపానికి సంబంధించి మరి ఈ హిరణ్యకశిపుడు ఎన్నో వరాలు కోరుకున్నాడు కాబట్టి అలా నరసింహ స్వరూపంగా ఆయన రావడం జరిగింది. అలాగే రావాలి, ఈ రాక్షసుడిని అంతం చెయ్యాలి. కానీ ఎలా రావాలి అన్నది మాత్రం ఇక్కడ సర్వవ్యాపకత్వం అన్నది అది నిరూపణ చేసి అప్పుడు ఈ హిరణ్యకశిపుడికి బాగా కోపం పెరిగి అటు ఇటు చూస్తూ ఈ స్తంభంలో ఉన్నాడా అన్న వెంటనే ఖచ్చితంగా నువ్వు చూడగలగాలే కానీ ఎక్కడైనా ఉంటాడని మళ్ళీ ధైర్యంగా నమ్మకంతో చెప్పినప్పుడు అప్పుడు ఆ స్తంభం నుంచే బయటికి వస్తారట నరసింహస్వామి. అదే అహోబిల పుణ్యక్షేత్రం అని మనం అంటాంగా. అలా నరసింహతత్వం అన్న వెంటనే సర్వవ్యాపకత్వం. అలాగే చాలా తొందరగా స్వామివారు మనకి అనుగ్రహాన్ని ఇస్తారట. ఆ భీకరమైన రూపం, భయంకరమైన రూపం కేవలం రాక్షస సంహారం కోసం. అది కూడా ఇప్పుడు కలియుగంలో ఉంటే మనలో ఉన్న రాక్షసత్వాన్ని అంతం చేయటం కోసం. కానీ నరసింహ స్వరూపం చాలా అంటే క్షిప ప్రసాదం అని అంటారు కదా, అంటే చాలా తొందరగా మనకి ప్రసాదాన్ని అనుగ్రహిస్తారు. ప్రసాదం అంటే తినే ప్రసాదం మాత్రం కాదు, తన అనుగ్రహాన్ని. ప్రస్తుతానికి నేను హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్లో ఉన్నాను. ఇక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వరూపం మనం దర్శించుకుంటూ ఉంటాము. ఇక్కడ స్వయంగా మనం వెనక చూస్తున్నాం కదా, గుట్టలాగా ఉంది, రాయిలాగా. అక్కడే స్వామివారు కొలువు తీరి ఉన్నారు. అంటే అక్కడ స్వయంభూగా ఈ నరసింహ స్వరూపం అక్కడ ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. ఆ తర్వాత దాన్ని పోల్చుకుని ఆ గుహని అలాగే ఉంచి ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపచేశారు. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అన్న వెంటనే ఇది మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఆలయాలు బోల్డ్ అన్ని ఉంటాయి. ఇక్కడ వైభవం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మనం ఒక్కసారి వచ్చి దర్శించుకోవాలి. రాధాకృష్ణ స్వరూపం దగ్గర నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి
అందరూ కూడా చాలా భిన్నంగా ప్రత్యేకంగా మనకి కనిపించిన స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం. ఇక్కడ ఆయన స్వయంభూ కాబట్టి ఈ వెనక వైపు వచ్చి ఇక్కడ ఈ గుహని చాలా దగ్గరగా చూస్తూ అందరూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అలా నరసింహ తత్వాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ స్వామివారిని మనం ఏం ప్రార్థించాలి? స్వామి, చాలా శీఘ్రంగా నువ్వు ఏ రకంగా అయితే వచ్చావో, ఆ సర్వవ్యాపకత్వాన్ని మాకు నేర్పించావో, అదే దృష్టితో మేము అందరిలో పరమాత్మని చూస్తూ ప్రహ్లాదుడిలాగా కాకపోయినా ప్రతి పదార్థం అందులో దాగి ఉన్న జీవ చైతన్యం నీ స్వరూపమే అని తెలుసుకుంటూ మేము ఉన్నత మార్గంలో వెళ్ళాలి అని నరసింహస్వామిని మనం ప్రార్థిద్దాం. నమస్తే.